ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణైయుక్తం శ్యామలం శాంతి విగ్రహం ప్రచ్ఛన్నం సజనాకీర్ణం శుక్లాంబరధరం విభం కళ్యాజహరం నామ్నా భక్తానాం అభయప్రదః కుసుమప్రియాయుక్తం స్మితాస్యం సిద్ధచక్షుషాం హృదయ సింహాసనాసీనం హరనాథం స్మరామ్యహం. చదివించారా? ఇప్పుడు మనము జయరాం బందోపాధ్యాయుని గురించి తెలుసుకుందాం. ఇతని తండ్రి శ్రీకాంత్ బెనర్జీ, అతని తండ్రి మదన్ గోపాల్. ఇది దివ్యమైన కుటుంబం, మహావంశం. వీరు లెక్క వ్యాపారంలో దిట్ట. అందువల్ల కలకత్తాలో లెక్క వ్యాపారం చేసేవారు. అయితే ఆ సమయంలోనే ఆయన జ్యోతిష్కుడు పడి ఇతనికి దివ్యాంశ సంభూతులకు కుమారుడు కలుగుతాడు అని చెప్పారు. కానీ జయరాం బందోపాధ్యాయునికి అది ఇష్టం కాలేదు. అందువల్ల నేను పెళ్ళే చేసుకోను అని దీక్ష పోయినాడు. కానీ దైవయోగం అట్లా కాదు కాబట్టి పరమాత్ముని వ్యవహారం ఎట్లా ఉందంటే తీవ్రమైన జ్వరానికి ఇద్దరు లోబడ్డాడు. విశృతి జ్వరం, తీవ్రమైన జ్వరం. అందువల్ల అప్పుడు ఆ బాధకు తట్టుకోలేక అయ్యో ఏమిటి పెళ్లి చేసుకున్నట్టయితే మేలుండే కదా అని భావించినాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చి పార్వతీదేవి కనికరించి అయ్యో ఈ జయరాముడు తీవ్ర బాధకు గురైనాడు, చనిపోతాడేమో అని భయపడింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పిచ్చిదారా, ఎందుకు చనిపోతాడు? మహా అంశలో ఉండే పరమాత్మ స్వరూపుడు ఇతనికి పుట్టబోతున్నాడు కాబట్టి అలా జరగదు అనే మాట చెప్పాడు. ఆ తర్వాత జయరాం బందోపాధ్యాయుడు సోనాకు చేయబట్టి భగవతి సుందరదేవిని కన్యను వివాహమాడను. కనకలతా చరిత్ర తెలుసుకున్నాము. కనకలతాదేవియే భగవతి సుందరదేవిగా జన్మించడము, ఆమెకి ఇప్పుడు వివాహం జరగడము, జయరాం బందోపాధ్యాయుడితో కొంచెం కాలానికి వాళ్ళకు పిల్లలు కలగడము జరిగినది. కమలాయ అమ్మాయి, శివనారాయణ అనే అబ్బాయి వెళ్ళారు. ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన సంఘటన ఒకటి తెలిసింది. దానివల్ల పరమాత్మని శక్తి పనిచేస్తుంది అనే మాట మనకు స్పష్టమవుతుంది. అదేమిటనగా ఒకనొక దినమున భగవతి సుందరీదేవి ఉన్న గృహానికి ఒక తేజోవంతుడైనటువంటి ఒక సాధువు, హిమాలయ సాధువు వచ్చాడు. ఆ సమయంలో జయరాం బందోపాధ్యాయుడు కలకత్తాలో ఉన్నాడు, తన వ్యాపారంలో నిమగ్నుడై ఉన్నాడు. సాధువు, అమ్మా నేను హిమాలయం నుండి వచ్చాను, నాకు నీవు ఆతిథ్యం ఇవ్వలను, ఈరోజు నీ ఇంటికి నేను వచ్చాను, నా తల్లి దగ్గరికి నేను వచ్చేశాను అంది. నాయన ఎవరో నీవు నూతన వ్యక్తి, ఇంట్లో ఎవరు మగవాళ్ళు ఎవరు ఎక్కువ లేరు, ఇద్దరు చాకరీ ఉన్నారు, ఎవరు అని ఆమె కొంచెం సందేహిస్తే, ఎందుకమ్మా సందేహము, నాకు ఆతిథ్యం దానికి ఏముంది, మీరు మధ్యాహ్నం చేసినటువంటి పూరీలు ఆలు సాగు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి నాకు ఇస్తే నేను సంతోషిస్తాను అని అనగా ఆమె సంతోషించి ఆయనకు ఈ విధమైన ఆతిథ్యం అంతా ఏర్పాటు చేసి సాయంత్రం కాగానే ఆ సాధు ఆ దేవాలయం శివాలయం ఏదో ఆ శివాలయంలో తన స్నానం తీసుకున్నాడు. అక్కడ ఆయన ధుని ఏర్పాటు చేసుకున్నాడు, కర్పూరం తెచ్చేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఏమో రాత్రి అయింది కదా అని భగవతి సుందరీదేవి ఏమో పరపురుషుడు అని ఆ దేవాలయం తలుపు వేసి తాళం వేసేసింది. తెల్లవారులామున చేసి చూస్తే తలుపులు తాళాలు అట్లాగే ఉన్నాయి, ఆ సాధువు లేడు, ఆ ధ్వని లేదు, అది ఆశ్చర్యం అయిపోయింది. ఇంతలో ఈ సాధువు కలకత్తాలో జయరామునకు దర్శనం ఇచ్చేసి, నాయనా నీ సచివం నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చింది, పరమాత్మ సదా సంతోషిస్తూ ఉన్నాడు, నేను సదా ఇక్కడే ఉందామనుకుంటున్నాను అని తన సంతోషం వేయించాడు. అప్పుడు భగవతి భయపడింది, ఎవరో ఏమో ఈ కథ ఏమిటో జయరాముడు కలకత్తానికి నేరుగా వచ్చి తన స్వప్న వృత్తాంతమంతా ఆమెకు చెప్పేసి ఏమీ భయపడనక్కర్లేదు అని చెప్పేసింది. మిత్రులారా, అద్భుతమైన విషయం ఏమిటంటే జయరాముడు మొదటి నుండి
సాలగ్రామం పూజ చేసేవాడు విష్ణు సాలగ్రామం. ఆ విష్ణు సాలగ్రామ పూజ చాలా నిష్ఠతో చేసేవాడు. అది తప్ప ఇంకోటి లేదు అనుకునేవాడు. కానీ కాలక్రమేణా ఆయనకు ఈ జబ్బు రావడము, శివదర్శనం కావడము, ఆ శివకేశవ భేదమును తొలగించుకున్నాడు. ఆ తర్వాత ఆయన పరమేశ్వరు శివుని యొక్క ఆలయం నిర్మాణం చేసుకోవడానికి కోసం, లింగ ప్రతిష్ఠ చేయడానికోసం పూనుకున్నాడు. ఇప్పటికీ భక్తులు అనుకుంటున్నారు ఈ శివకేశవ భాగం పోయింది కనుకనే ఆ పుట్టినవారు శివకేశవ భావానురాగమున భూమిలో వెలిసిన గోపాల అని పాడుకున్నారు. ఉండవలసిన మనకు తోస్తుంది. అవి చెప్పడం వల్ల ఈ కథాఘట్టం జరిగినందువల్ల మనకేం తెలుస్తుంది అంటే ఈ శివుడు అభేదమని తీసుకొచ్చారు. ఒక ద్వేషభావం లేకుండా సమన్వయ భావం తీసుకొచ్చారు. ఈ హరనాథ అవతారంలో జరగబోయేటువంటి విశిష్టం, జరిగిన విశిష్టత అది మనం తెలుసుకుంటున్నాం.